స్పోర్టింగ్ వరల్డ్ అంతా రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు. నెంబర్ 1, అసలు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా, ఒకవేళ అవుతే ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. అండ్ నెంబర్ 2, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్. మరి ఈ రెండు విషయాల గురించి ఇన్ డెప్త్ మాట్లాడుకోవాలి కదా మనం. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఈ వీడియోలో మనం ఫస్ట్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత అసలు ఐపీఎల్ అవుతుందా, అవుతే ఎప్పుడు అవ్వచ్చు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఆన్ టు ఫస్ట్ విరాట్ కోహ్లీస్ రిటైర్మెంట్. మీరు ఈ న్యూస్ వినే ఉంటారు. విరాట్ కోహ్లీ వెళ్ళి బీసీసీఐతో మాట్లాడాడు, టాప్ అఫీషియల్స్తో. ఐ డోంట్ వాంట్ టు ప్లే టెస్ట్ క్రికెట్ ఎనీమోర్ అని చెప్పేసి. ఈ న్యూస్ కరెక్టా కాదా అంటే నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇట్ హెస్ కమ్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్. జనరల్లీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ న్యూస్ ఉంటేనే న్యూస్ పేపర్లు వేస్తారు హెడ్లైన్లో. అండ్ ఆల్సో ఇంతవరకు విరాట్ కోహ్లీ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. తనకి ఎంతసేపు ఆల్రెడీ బయట అందరికి తెలుసు రిటైర్మెంట్ గురించి టాపిక్ నడుస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ న్యూస్ అయితే విరాట్ కోహ్లీ ఒక సోషల్ మీడియాకి వెళ్ళి ట్వీట్ చేసేవాడు కదా ఇంతవరకు, రూమర్స్ అని. ఈజ్ నాట్ డూయింగ్ దట్. డెఫినెట్లీ తను కూడా డైలమాలో ఉన్నాడు. మనం వింటుంది కూడా కరెక్టే. ఈ డిసిషన్ వెనక్కి తీసుకోవాలా లేకపోతే కంటిన్యూ అవ్వాలా, టైం తీసుకోవడానికి కూడా ఎక్కువ టైం లేదు. ఎందుకంటే ఈ మంత్ 16 to 19 మధ్యలో ఇండియన్ సెలెక్టర్స్ ఆర్ మీటింగ్ టు పిక్ దట్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ టీమ్, ఇండియన్ టీం పిక్ చేస్తానికి. సో ఏ డిసిజన్ తీసుకున్నా ఈ 1 వీక్ టైంలోనే విరాట్ కోహ్లీ తీసుకోవాలి. అండ్ అందుకోనే మీరు చూస్తే సెకండ్ న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే బీసీసీఐ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ఆ రిటైర్మెంట్ ఒప్పుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే ప్లీజ్ రీథింక్ అని చెప్పేసి అఫీషియల్స్ అన్నారు. దాని తర్వాత ఒక ప్రముఖ క్రికెటర్ని కూడా పంపించారు విరాట్ కోహ్లీ దగ్గరికి, దట్ ప్లీజ్ రీథింక్ చేయమని చెప్పి తనతో మాట్లాడడానికి పర్సనలీ. తను ఎవరంటే నా ప్రకారం మైట్ బి సచిన్ టెండూల్కర్, కొంతమంది అంటున్నారు రవి శాస్త్రి. అండ్ దీని గురించి నిన్న కూడా సోషల్ మీడియాలో పెట్టాను నేను, ఇన్స్టాగ్రామ్లో, దాని తర్వాత ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్లో కూడా చాలా సపోర్ట్ వచ్చింది విరాట్ కోహ్లీకి. నిజంగా చెప్పాలంటే ఆబ్వియస్లీ అందరు వాళ్ళ పేర్లు చెప్పారు, కానీ ఐ కుడ్ సీ ద లవ్ అందరికీ విరాట్ కోహ్లీ ఇంకా ఆడాలని. అదేంటి, లెట్స్ గెట్ ఆన్ టు దిస్. ఇంకా చాలామంది సోషల్ మీడియాలో బ్రెయిన్ లారా నిన్న చూస్తుంటే మీరు, తను కూడా పెట్టాడు పోస్ట్, విరాట్ కోహ్లీ ఆడాలి, టెస్ట్ క్రికెట్ నీడ్స్, విరాట్ కోహ్లీ ఆడతాడు అని చాలా కాన్ఫిడెంట్గా, ప్లస్ 60+ యావరేజ్ కూడా ఉంటుంది విరాట్ కోహ్లీ అని చెప్పేసి డైరెక్ట్గా పెట్టాడు అంత కాన్ఫిడెంట్గా. ఐ లవ్డ్ ఇట్. లెఫ్ట్ హ్యాండర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ టెస్ట్ క్రికెట్లో బ్రెయిన్ లారా పెట్టింది అది. తనే కాదు, మైకిల్ క్లార్క్ కూడా పెట్టాడు ఇవాళ. అండ్ క్లియర్లీ స్టేటెడ్ దట్ విరాట్ కోహ్లీ డెఫినెట్లీ టెస్ట్ క్రికెట్ ఆడాలని చెప్పేసి. అది కాకుండా ఇండియన్ క్రికెటర్స్ కూడా చాలామంది తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడతాం చూసాము, సపోర్ట్ చూసాము. ఇలా ఏ క్రికెటర్కి రాదు సపోర్ట్. ఎందుకు ఈ సపోర్ట్ వస్తుందంటే కొంచెం ఇన్డెప్త్ ఏంటంటే అనాలిసిస్ చేద్దాం. అయితే విరాట్ కోహ్లీ ఎందుకు డైలమాలో ఉన్నాడు రిటైర్మెంట్ తీసుకోవాలంటే మీకు చెప్పడానికి ఫస్ట్ మీరు ఈ గ్రాఫిక్ చూడండి. ఇది ఏం చేశానంటే ఐ వాంట్ షో యూ లాస్ట్ 5 years ఆఫ్ టెస్ట్ క్రికెట్ విరాట్ కోహ్లీ యావరేజ్ చూడండి మీరు. ఎక్సెప్ట్ 2023 30 కంటే బిలో యావరేజ్ ఉంది విరాట్ కోహ్లీ. 2023 వాజ్ హిస్ బెస్ట్ టెస్ట్. లాస్ట్ 5 yearsలో 56 యావరేజ్ ఉంది. దాంట్లో 2 సెంచరీలు కొట్టాడు. ఆ 2 సెంచరీలు కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వెస్టిండీస్ ఇంకా ఆస్ట్రేలియాతో వచ్చింది అనుకుంటా. అండ్ 2024లో 1 సెంచరీ వచ్చింది, అది కూడా ఆస్ట్రేలియాతో. మీకు గుర్తుండే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్లో. అది మినేస్తే ఎక్కువ రన్స్ లేవు. అయితే చాలామంది అనొచ్చు మరి యావరేజ్ తక్కువ ఉంది కదా, రిటైర్మెంట్ తీసుకోవాలి కదా, విరాట్ కోహ్లీ నోస్ వాట్ టు డూ అని చెప్పేసి. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, దీనికి కారణం ఉంది ఫర్ హిజ్ కొంచెం యావరేజెస్ డౌన్ అవ్వడానికి. నెంబర్ 1, 2020 ఆ కోవిడ్ తర్వాత తన ఫామ్ కోల్పోయాడు, విచ్ ఎవ్రీవన్ నోస్. ప్రతి ప్లేయర్కి ఫామ్ పైన కింద అవుతుంది. అట్లా విరాట్ కోహ్లీ ఆ టైంలో కొంచెం ఫామ్ కోల్పోయాడు. కానీ దీనికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా వేర్ ప్లేయింగ్ ఆన్ ర్యాంక్ టర్నర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. WTC ఫైనల్కి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి ఇండియా ఏం చేశారంటే ర్యాంక్ టర్నర్స్ 2-3 డేస్లో మ్యాచ్లు అయిపోయినాయి. ఎందుకంటే టర్నింగ్ జల్దీ మ్యాచ్లు గెలవాలి, WTC ఫైనల్ క్వాలిఫై అవ్వాలని చెప్పేసి డస్టీ పిచ్చెస్ తయారు చేశారు ఇండియా. దానివల్ల ఏమైంది, విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ, దాని తర్వాత పుజారా, రహానే, వీళ్ళందరూ అయితే ప్లేసెస్ కూడా కోల్పోయారు ఇండియన్ టీం నుంచి బికాస్ ఆఫ్ ప్లేయింగ్ ఆన్ సచ్ పిచెస్. అంటే ఎస్ బయట కూడా మ్యాచెస్ అయినాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో మ్యాచెస్ అయినాయి కదా టెస్ట్ మ్యాచెస్, పాయింట్స్ రావడానికి. సో ఇక్కడ యావరేజ్ ఏమేమి కాంప్రమైజ్ అయిపోయింది. సో అలానే విరాట్ కోహ్లీ ఫామ్ ఒకటి ప్లస్ ఈ పిచెస్ మీద ఆడతాం వల్ల స్పిన్నర్స్కి ర్యాంక్ టర్నర్స్లో ఆడేసరికి యావరేజ్ డ్రాప్ అయింది. అక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింది తను. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, హీ ఈజ్ ఎ ప్లేయర్, ఇంకా లాట్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిమ్. ఐ పర్సనలీ ఫీల్ ఆడాలి విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఇంత సూపర్ ఫిట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంత ఫిట్నెస్, ఇంత ఎక్స్పీరియన్స్, ప్లస్ ఇండియా నీడ్స్ ఇన్ నౌ. ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్కి వెళ్తున్నారు, అక్కడ ఫుల్ బాల్ బాగా స్వింగ్ అవుతుంది. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ ఉన్నాడంటే చాలు ఇంగ్లాండ్ భయపడిపోతారు. మరి అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్న ప్లేయర్ వి నీడ్ హిమ్ నౌ. అండ్ మీ
సపోర్ట్ కూడా కావాలి. సోషల్ మీడియాలో దుమ్ము లేపేయండి, వెళ్ళి విరాట్ కోహ్లీ ఎక్కడ కనిపిస్తే ఆడాలి అని చెప్పి, బికాజ్ తను కూడా ఒక డలైమాలో ఉన్నాడు ఇప్పుడు. అందుకని అంత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పెడుతున్నారు, ఓపెన్గా సపోర్ట్ ఎందుకు చూపిస్తున్నారు, బికాజ్ సో దట్ విల్ చేంజ్ హిస్ మైండ్. ఎక్కువ టైం కూడా లేదు, 16 to 19 చెప్పా కదా, దాని లోపలే డిసిజన్. ఒకవేళ సెలెక్టర్స్ ఆ టైం లోపల పిక్ చేయలేదు అనుకోండి విరాట్ కోహ్లీని, దెన్ ఆల్ డస్ట్. అండ్ ఐ మీన్ తన రిటైర్మెంట్ డిసిజన్ వెనకాలకి తీసుకున్నట్టే కదా, అప్పుడు ఇంకా ఇట్స్ ఆల్ ఓవర్. ఎట్లయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్నాడో ఇంకా విరాట్ కోహ్లీగా అదే అనుకోండి, ఇంకా నో పాయింట్ ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత. సో జస్ట్ 1 week టైం, షో యర్ సపోర్ట్. కింద కూడా కమెంట్ చేయండి, వాట్ యూ థింక్ అబౌట్ దిస్, విరాట్ కోహ్లీ ఆడాలా మీ దృష్టిలో, లేకపోతే ఇట్స్ టైమ్ టు కాల్ ఆఫ్. వాట్ యూ సే? నా ప్రకారం డెఫినెట్లీ ఆడాలి, లాట్స్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిమ్. ఇందాక రీజన్స్ కూడా చెప్పాను ఎందుకు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అయిందో, బట్ హీ ఈజ్ ఎ ఛాంపియన్ ప్లేయర్. దట్స్ అబౌట్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్. ఇప్పుడు మనం అసలు ఐపీఎల్ గురించి మాట్లాడదాం, ఏం జరుగుతుంది. అండ్ ఐపీఎల్ విషయానికి వచ్చేస్తే గుడ్ న్యూస్. ఏంటి గుడ్ న్యూస్ అంటే, ఐపీఎల్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది, అది కూడా అన్ని మ్యాచ్లు ఇండియాలోనే ఉండబోతున్నాయి. అండ్ దీనికి కారణం ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఆల్రెడీ మనందరికీ తెలిసి సిచ్యువేషన్ హ్యాస్ గాన్ బెటర్. అందుకనే గవర్నమెంట్ బీసీసీఐతో మాట్లాడారు, అండ్ బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్తో మాట్లాడి చాలా త్వరగా డిసిషన్ తీసుకోమని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఇవాళ సాయంత్రం కల్లే కొత్త స్కెడ్యూల్ కూడా పంపించేస్తారంట ఫ్రాంచైజీకి, యాజ్ ఆఫ్ నో సోర్సెస్ నుంచి తెలుస్తుంది. అండ్ అన్ని టీమ్స్ ఫ్రాంచైజీ కూడా పంపించేసిన ఇన్ఫర్మేషన్ దట్ కాల్ యువర్ ఫారెన్ ప్లేయర్స్ బ్యాక్ బై ట్యూస్డే కల్లా అసెంబ్ల్ అయిపోయింది, ఎక్సెప్ట్ ధర్మశాల అంటే పంజాబ్కి. మిగతా టీమ్స్ అందరు హోమ్ టౌన్స్కి పిలిచామని చెప్పేసి చెప్పారంట. అండ్ ఇంకేంటంటే సంగతులు, ఎస్ ఇక్కడ నుంచి 16-17 మ్యాచెస్ ఇంకా ఉన్నాయి. 16-17 మ్యాచెస్ 30th లోపల కంప్లీట్ చేయాలి. అందుకనే 25th ఫైనల్ అయితే ఇంతకుముందు స్కెడ్యూల్లో ఉందో అది 30th పుష్ చేయబోతున్నారు మోస్ట్లీ. అండ్ మధ్యలో డబుల్ హెడర్స్తో కవర్ చేస్తారు. 3 వెన్యూస్ ఫైనలైజ్ చేశారు, బాంబే, బెంగళూరు, ఇంకా బాంబే కాదు ఇన్ఫ్యాక్ట్ చెన్నై, బెంగళూరు, ఇంకా హైదరాబాద్. ఈ 3 గ్రౌండ్స్లోనే ఆడబోతున్నారు రిమైనింగ్ మ్యాచెస్. అండ్ దీనికి కారణం ఏంటి, 30th లోపల ఫినిష్ చేయాలంటే ఫారెన్ ప్లేయర్స్ అవైలబిలిటీ ఉండదు. మనకు తెలుసు నెక్స్ట్ మంత్ 11th WTC ఫైనల్ జరగబోతుంది, దట్స్ లైక్ ఏ వరల్డ్ కప్. సో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్కి అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, కంట్రీ కమ్స్ ఫస్ట్, వాళ్ళు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మోర్ దెన్ ఐపీఎల్. అందుకనే వాళ్ళ అవైలబిలిటీ కూడా చూసుకోవాలి కాబట్టి త్వరగా 30th లోపలే ఫినిష్ చేయాలని ఆ ఫైనల్ 30th పెట్టారు. మిగతా డబుల్ హెడర్స్తో కవర్ చేస్తాడు, 3 వెన్యూస్, అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మీ దగ్గర. సో దట్స్ అబౌట్ ఇట్, ఫింగర్స్ క్రాస్డ్. యాజ్ ఆఫ్ నో ఇది న్యూస్, మళ్ళా ఏమైనా జరిగితే బార్డర్ దగ్గర మనం ఏం చెప్పలేము, మళ్ళీ థింగ్స్ మైట్ చేంజ్. బట్ యాజ్ ఆఫ్ నో రైట్ నౌ దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద సోర్సెస్ మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ షూర్ మీరు కూడా యాజ్ ఎ క్రికెట్ లవర్ యుల్ బీ హ్యాపీ, మళ్ళీ ఐపీఎల్ ఈస్ స్టార్టింగ్ బ్యాక్ అని చెప్పేసి. అండ్ గుడ్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈస్ మళ్ళీ మంచి, ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ నార్మలైజ్, వెరీ నైస్ టు సీ. సో గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, ఐ హోప్ దిస్ వీడియో వాస్ ఇన్ఫర్మేటివ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఐ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఐ ట్రై టు రిప్లై ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, take care. Bye-bye.